ఏదైతే మన భారత రాజ్యాంగాన్ని మరి బీజేపీ పార్టీ అదేవిధంగా కొన్ని సంస్కృతం లేని పార్టీలు ఈ రోజు రాజ్యాంగాన్ని మరి తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కాపాడడం కోసం మరి ప్రజల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని 10వ వార్డు అంబేద్కర్ కాలనీ, 28వ వార్డు ఒడ్డెర కాలనీ, లక్ష్మీనగర్లలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన నాయకులు పాదయాత్ర చేపట్టి ప్రజలకు రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను చైతన్యపరచడానికి పాదయాత్రలు చేస్తోందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కోసం చేసిన కృషి త్యాగాలు ప్రజలు ఇంకా మరవలేదని, దేశ ప్రయోజనం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించి అందిస్తే ప్రస్తుత బీజేపీ పాలకులు రాజ్యాంగంలో దశల వారీగా మార్పులు చేస్తూ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అవలంబిస్తున్న రాజ్యాంగ మార్పులను ప్రతి పౌరుడు నిలదీసి వారి పోకడలకు అడ్డుకట్ట వేయుటకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్లు, వార్డుల ప్రజలు పాల్గొన్నారు. భారత స్వతంత్ర రాజ్యాన్ని అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంతో ఈరోజు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే వారి పిలుపు మేరకు మా పెద్దలు ప్రేమ్సాగర్ గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో గౌరవ మరి వారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ఏదైతే 10వ వార్డు అదేవిధంగా 28వ వార్డులలో ఈరోజు పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని కాపాడే పాదయాత్రను జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకుని మరి ముందుకు అడుగేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఏదైతే మన భారత రాజ్యాంగాన్ని మరి బీజేపీ పార్టీ అదేవిధంగా కొన్ని సంస్కృతం లేని పార్టీలు ఈ రోజు రాజ్యాంగాన్ని మరి తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కాపాడడం కోసం మరి ప్రజల్లో మరి చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ మరి పిలుపు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో మరి కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించిన సంగతి అందరూ తెలిసిందే. ఈ రోజు దాన్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క దేశానికి ఒక మంచి రాజ్యాంగం ఇస్తే ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు మరి రూపుమాపు లేకుండా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈరోజు పేద ప్రజలను వర్గాలను మరి తుంగలో తొక్కే విధంగా విధి విధానాలు రూపొందించే మరి ఈ యొక్క బీజేపీ పార్టీకి మరి వారి విధి విధానాలను ఇక్కడ దేశం నుంచి వెళ్లగొట్టిన ఉద్దేశంతో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం శుభ సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో మరి భాగమైనందుకు మరి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇటు మహిళా సంఘాలు కావచ్చు, యువత సంఖ్యలు కావచ్చు, ముఖ్య పార్టీ నాయకులు కావచ్చు, అందరు కలిసి ఎక్కడికక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడునే మరి దిశగా యువకులు గాని మహిళలు గాని పెద్ద ఎత్తున తరలాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ రోజు నుంచి 10 రోజుల వరకు ఈ యొక్క పాదయాత్ర కొనసాగని చెప్పేసి తెలియడం జరుగుతూ ఉంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలోని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాలో డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశానుసారం మంచిర్యాల పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. గత వారంలో ఈ సమావేశానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క పట్టణంలో మంచిర్యాల పట్టణంలో ఏ విధంగానైతే ప్రతిరోజు ఈ యొక్క పాదయాత్ర రీలే పాదయాత్ర అనే కార్యక్రమాన్ని మేము దాన్ని పొందుపరచడం జరిగింది. ఆ విధంగానే ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం పట్ల, భారత ప్రజాస్వామ్యం పట్ల వ్యవహరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు లేకుండా రాజ్యాంగ మనుగడను లేకుండా చేయాలనే ఒక దురుద్దేశం కొద్దీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అడుగులేస్తుంది. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ
భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఈ రోజు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన పట్టణాన ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నినాదాలు చేసుకుంటూ ఇలా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం యొక్క విలువను గుర్తించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. తప్పకుండా మంచిర్యాల జిల్లాలో మా గౌరవ జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వాన, మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వాన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం నిరంతర పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. जय कांग्रेस जय PSR। चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें, इस वीडियो को लाइक करें। हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए सब्सक्राइब करने के बाद ना घंटी बजा देना, ताकि जब भी मैं कोई न्यू वीडियो अपलोड करूं तो तुम्हारे फोन की घंटी भी बजे।